ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ కూడా చక్కగా సాయినాథుని గుడికి వెళ్ళి సాయినాథుని ఆశీర్వాదములు తీసుకున్నారు అని అనుకుంటూ ఉన్నానండి. మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని సమస్త సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ బాబావారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు సాయినాథుడు సాయి మాటగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ ఈరోజు ఒక తీయటి వార్తతో వచ్చాను తల్లి. ఒక సంతోషకరమైన వార్తతో ఈ గురువారం రోజున ఈ శుభవార్త విన్నావు అంటే, ఈ తీయటి వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావమ్మా. నీ ఆనందానికి అవధులు అన్నవి లేకుండా పోతాయి బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి నాకే కన్నీళ్లు వచ్చాయమ్మా. నీ కష్టం చూస్తే కష్టానికే కన్నీళ్లు వస్తాయి తల్లి. నా గుండె తరుక్కుపోయింది. అందుకే ఈరోజు నిశ్చయించుకున్నాను, ఏదైతే అదయింది, ఏది జరిగితే అది జరిగింది. ఈ రోజుతో నా బిడ్డ తలరాతును నేను మార్చి తీర్చేయాలి. ఈ రోజు రాత్రిలోనే అది జరిగిపోవాలి. ఈ రోజు రాత్రి తెల్లవారే లోపు ఆ అద్భుతం నా బిడ్డ జీవితంలో జరగాలి. నా బిడ్డ తలరాత నేను మార్చి తీరాలి అని కంకణం కట్టుకుని ఒక అద్భుతమైన కానుకతో నీ సాయిని నీ ముందుకు వచ్చాను తల్లి. వదులుకోకమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఎందుకంటే ఇది నీకు ఆఖరి అవకాశం. నీ కోరిక నేను కోరి తీసుకువచ్చిన అవకాశం బిడ్డా. రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాట నీ మనసులో అనుకుని పడుకో. తెల్లవారేసరికి నీ జీవితం మారిపోతుంది. ఇక నీ ఇంట్లో వద్దన్నా కూడా శుక్రవారం నుంచి డబ్బు వరదలా పొంగి పొడులుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఎంతోమంది ఎంత కష్టపడ్డా వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవకుండా ఉన్న వాళ్ళ జీవితంలో లక్ష్మీమాత రాగానే కుబేర యోగం వస్తుంది. మరి అలాంటి వారు ఎలా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటను మనసులో అనుకుని నిద్రించు బిడ్డ. అలా కనుక నిద్రించావు అంటే రాత్రికి రాత్రే నీ తలరాతను నేను మారుస్తాను. నీ తలరాతనే మార్చేసి లక్ష్మీ కటాక్షం నిన్ను వరించేటట్లు ఒక్క 2 నిమిషాలు నీ సాయి మాట విన్నావు అంటే నీ తలరాత ఎలా మారబోతుంది అన్నది నీకే అర్థమవుతుంది అంటూ సాయినాథుడు అయితే ఈరోజు మంచి సందేశంతో అయితే వచ్చారు కదా ఫ్రెండ్స్. సాయినాథుని సందేశం వినబోయే ముందు మీరు అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఇలా చెప్తూ ఉన్నారు, అక్క నాకు మీ వీడియోస్ వినడం మొదలు పెట్టిన తర్వాత కనెక్ట్ అయిన తర్వాత మాకు సాయినాథుని ఆశీస్సులతో మాకు అంతా మంచిగా జరుగుతుంది. మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో ప్రతి వాక్కు కూడా సాయి వాక్కు మాకు అందిస్తూ ఉన్నారో అది మా జీవితాలకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంది. మా కోసమే బాబావారు చెప్పారేమో. ఈరోజు గురువారం రోజున ఇలా చేయడం వల్ల మేము అన్ని ఇబ్బందుల నుంచి బయటపడి అమ్మవారి దయ వలన బాబావారి దయ వలన ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అని చెప్పి ఎంతోమంది కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం చాలామంది మర్చిపోతూ ఉన్నారండి. ప్లీజ్ అండి, తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా మరలా చెప్తూ ఉన్నాను, అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యమండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమంది సాయి బిడ్డలకు మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక సాయినాథుని సందేశానికి వచ్చేద్దాం. బిడ్డ చాలమ్మా చాలు. ఇన్నాళ్ళు ఇంతకాలంగా పడ్డ కష్టాలు కన్నీళ్లు చాలు. నీ కన్నీళ్లను చూసి నేనే కరిగిపోయాను బిడ్డ. అందుకే నీకోసం కోరి ఒక అత్యద్భుతమైన కానుకను నీకోసం తీసుకొచ్చానమ్మా. ఒక అద్భుతానికే అద్భుతాన్ని చేసే ఒకే ఒక్క మాటని ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను తల్లి. ఆ మాటను గనక నువ్వు రాత్రి పడుకోబోయే ముందు ఈ గురువారం రోజున అనుకుని పడుకున్నావు అంటే రేపు శుక్రవారం లేచేసరికి నీ తలరాత ఎంతలా మారిపోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. నీ తలరాట మారటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది తల్లి. నువ్వు ఆ మాట గనుక నిద్రించే ముందు అనుకుని నిద్రించు.
పడుకో అంటే ఉదయం లేచేసరికి నీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. నువ్వు కోరుకున్న డబ్బు నీ సొంతం అవుతుంది. నువ్వు ఏది కోరుకున్నా కూడా నీ సొంతం అయ్యే తీరుతుంది. మరి అంత అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ మాట ఏంటి అనేది నీకు తెలియాలి అంటే గనక ఈ చిన్న కథ చెప్తాను. ఈ కథ కానీ నువ్వు మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే నీకు ఆ మాటను నేను ఆ తర్వాత చెప్పి తీరుతాను. ఆ మాట ఏంటి అన్నది నువ్వు పూర్తిగా విని ఈరోజు రాత్రి పడుకోబోయే ముందు నువ్వు ఆ మాటను అనుకుని పడుకున్నావు అంటే నీ జీవితానికి ఇంక తిరుగు ఉండదు తల్లి. ఇది నీ సాయి నీకు చెప్పుతున్న సత్య ప్రమాణం అంటూ సాయినాథుడు అయితే ఇలా ఒక చిన్న కథను చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఒకప్పుడు పగడాలపాలెం అనే చిన్న ఊరు ఉండేది. ఒకప్పుడు ఆ ఊరు నిండా పగడాలు పరుచుకుని ఉండేవారట. అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మనం కథ చెప్పుకునే నాటికి ఆ పగడాలన్నీ కథల్లోకి కబుర్లలోకి వెళ్ళిపోయాయిలేండి అనుకుంటూ కలలు కంటూ బతికే కటిక పేదలు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ ఊర్లో ఈ పేదలందరిలోనూ పేదరాలు సుబ్బక్క. అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు, కానీ ఆమె అసలు పేరేంటో తెలీదు. తెలిసిన ఒక వ్యక్తి కూడా చనిపోయారు. తన ఊరేంటో, తన పేరేంటో, తన అమ్మ పేరు ఏమిటో, తన నాన్న పేరు ఏమిటో కూడా తనకు తెలియదు. అయితే సుబ్బక్క, మీరందరూ కూడా డబ్బుకు పేదవారు, కానీ నేను మాత్రం పేరుకు, ఊరుకు, అమ్మకు, నాన్నకు కూడా పేదరాలినే అంటూ ఉండేది సుబ్బక్క. దిక్కు మొక్కు లేని అనాథ కావడం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు, కానీ సుబ్బక్క మాత్రం విసుక్కోకుండా అందరికీ సహాయం చేస్తూ ఉండేది. ఎంత ఇస్తే అంత మారు మాట్లాడుకోకుండా సుబ్బక్క తీసుకునేది. అందరూ అమాయకురాలు అని ఊరందరికీ తెలిసిపోయింది సుబ్బక్క. ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుందని, ఆమె అమాయకత్వాన్ని, ఆమె మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేసేవారు. కావలసింది ఏదో వాళ్ళు అడిగేవారు. చేయగలిగింది సాయం సుబ్బక్క చేసేది. సుబ్బక్క మంచితనం, అమాయకత్వం చూసి ముచ్చటపడ్డాడు సోమరాజు. ఆయన కూడా దిక్కు మొక్కు లేనివాడే. అతను కూడా పొట్ట చేత పట్టుకుని పగడాలపాలెం వచ్చినవాడే. ఊరు పెద్దలందరూ కూడా ఇద్దరుకు చక్కగా మంచి మాటలు చెప్పి సోమరాజుకి, సుబ్బక్కకి రాములు వారి గుడిలో పెళ్లి చేశారు. సోమరాజు చేపలు పట్టడం తన వృత్తి. ఎప్పుడు తీయాలో ఎప్పుడు అన్నీ తెలుసు అన్నమాట. గాలంలో చేపలు పట్టడం, చేపలు పట్టి సుబ్బక్క ఇద్దరు కూడా అలాగ నేర్చుకోవడానికి, సుబ్బక్కకు కూడా నేర్చుకోవడం 4 సంవత్సరాలు పట్టింది. ఈలోగా ఆమెకు 2 బిడ్డలు కూడా పుట్టారు. సోమరాజు చేపలు పడుతూ ఉంటే సుబ్బక్క వాటిని అమ్ముకుని వస్తూ ఉండేది. వీరిద్దరిని చూసి సీతారాముల్లాగా ఉన్నారు అనుకునేవారు ఊరి జనమంతా. కానీ ఎవరి దృష్టి తగిలిందో తెలియదు, కానీ ఏనాటి కర్మ ఫలితమో తెలియదు, కానీ ఎవ్వరు ఊహించని ఘోరం జరిగిపోయింది వాళ్ళ జీవితంలో. పెద్ద పెద్ద చేపల్ని పట్టుకున్నాం కదా అని చెరువు మధ్యలో దాకా సోమరాజు వెళ్ళి ఊబి ఉందా అన్న సంగతి తెలియక పొరపాటున అందులో కాలు వేశాడు. తిరిగి తీసుకునే అవకాశం కూడా లేక అలానే లోపలికి కూరుకుని పోయాడు. సుబ్బక్కకు మళ్ళీ కష్టకాలం ప్రారంభమైంది. ఇది వరకు అంటే తన పొట్ట మాత్రమే తనకు సమస్య, కానీ ఇప్పుడు 2 బిడ్డలు తన మీద ఆధారపడి ఉన్నారు. ఆ 2 బిడ్డలు కూడా చిన్న చిన్న బిడ్డలు. అమ్మా అని తప్ప, ఆకలి అయినప్పుడు అమ్మా అని పిలవడం తప్ప ఇంకేమీ తెలియని చిన్న పిల్లలు. ముందు మాదిరిగానే ఆ పని ఈ పని చేసుకుని బ్రతకడానికి కూడా ఇప్పుడు వీలు పడదు. తన నీడలాగా వచ్చే 2 బిడ్డలు తన వెంటే ఉన్నారు. నేనేం చేయాలి? కూడబెట్టుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయాయే. తరువాత కంచము మంచము కూడా అమ్ముకుని ఇంకో 4 రోజులు మాత్రం బ్రతికారు. అప్పులు చేసి ఇంకో వారం రోజులు గడిపారు. అప్పు తీర్చే అవకాశం సుబ్బక్కకు లేదని తెలిసి ఊరు వారందరూ అప్పులు కూడా ఇవ్వడం మానివేశారు. వారిని వీరిని యాచించడం, దేవిరించడం సుబ్బక్కకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు. తన భర్త చేసిన వృత్తిని తాను చేయాలనుకుంటుంది. ఇంట్లో ఒక మూలన ఉన్న వలను తీసుకుని తన 2 బిడ్డలను తీసుకుని అలా 2 బిడ్డలతో వెంటబెట్టుకుని చెరువుకు దగ్గరకు వచ్చి
చెరువులో వల విసురుతుంది. సాయంకాలం దాకా చూసినా సరే ఒక్క చేప కూడా పడలేదు. ఆ రాత్రి అక్కడే పడుకుంటుంది సుబ్బక్క తన పిల్లలతో. మరునాడు ఆ తరువాత రోజు కూడా ఎంతో ప్రయత్నించింది, కానీ ఎవరో శాపం పెట్టినట్లు ఒక్క చేప కూడా వలలో పడలేదు. చేపలు పడితే తప్ప వాటిని అమ్ముకోలేను, అమ్మితే తప్ప డబ్బులు రావు, డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనలేను, బియ్యం వస్తే తప్ప తన బిడ్డలకు తను తిండి పెట్టలేను, ఆ వండిని తిన్నాక కానీ బిడ్డల ఆకలి తీరదు, ఆకలి తీరేదాకా బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు. అలా అనుకుంటూ చాలా బాధపడుతుంది సుబ్బక్క. తన 2 బిడ్డలు ఆ చెరువు దగ్గరే ఉన్నారని, గడిచిన 3 రోజులుగా వాళ్లకు ఒక్క మెతుకు కూడా లేదని, తన బిడ్డలు 2 ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారని ఆ దోవన అటూ ఇటూ వస్తూ ఉన్న వారందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది. అయినా సుబ్బక్కకు ఎవ్వరూ కూడా పలకరించలేదు. ఎవ్వరూ ఇంత అన్నం పెట్టాల్సి వస్తుందేమో అని ఊరి వారి భయం. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న బిడ్డలు వంక చూసింది సుబ్బక్క. ఆమె ఒక్కసారిగా గుండె తరుక్కుపోయింది. పిల్లల్ని చూస్తే ఏడుపు ఆగడం లేదు. కళ్ళల్లో నీళ్లు జలజలా రాలిపోతూ ఉన్నాయి. కడుపు రగిలిపోతుంది. గుండెలు ఎవరో పిండేసినట్లుగా, మెలిపెట్టినట్టు లాగేసినట్లుగా విలవిల్లాడిపోతుంది ఆ తల్లి హృదయం. ఇక ఆకలితో ఉన్న ఆ 2 బిడ్డల్ని చూడగానే సుబ్బక్కకు ఏడుపు ఆగడం లేదు. మమకారం తన్నుకొచ్చింది, మాతృత్వం పొంగుకొచ్చింది. నా కడుపు పుట్టినందుకు నా కడుపున నా బిడ్డలను పస్తులు ఉంచుకుంటున్నాను కదా, నా లాంటి నష్టజాతకురాలు లాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందా? ఇటువంటి దురదృష్టపు తల్లి ఎక్కడైనా ఉంటుందా? బిడ్డకు పట్టెడు మెతుకులు పెట్టలేని దౌర్భాగ్యపు తల్లి ఇంకెవరికి ఉండకూడదు అని తల్లిని పిల్లలను దగ్గరకు తీసుకుని కౌగులించుకుని హత్తుకుని గుండెలకు హత్తుకుని వారి శరీరాలను తడుముకొని పదే పదే ముద్దులు పెట్టుకుంది. వారిని చూస్తూ మెల్లగా చెరువులోనికి దిగింది. ఆమె నడుము దాకా నీళ్లు వచ్చాయి. ఇంకోసారి పిల్లల వైపు చూసింది. ఇంకో అడుగు వేసింది. ఈసారి గుండెల దాకా నీళ్లు వచ్చాయి. మరో అడుగు వేసింది. ఈసారి గొంతు దాకా నీళ్లు వచ్చాయి. అమ్మా, తలకాయ మాత్రమే కనపడుతుంది, కానీ మిగతా అమ్మ శరీరం అంతా ఏమైపోయింది అన్న ఆలోచన ఆ పిల్లలకు కానీ వారికి సమాధానం దొరకలేదు. ఆ పసి హృదయం అలా దిక్కు తోచక అలా చూస్తూ ఉండిపోయారు పిల్లలిద్దరూ. పైగా తట్టుకోలేనంత భయం. అమ్మా అమ్మా అంటూ 2 బిడ్డలు లేచారు. నీరసంగా నీటి అంచుదాకా వచ్చేశారు. ఒక్కో అడుగు నీళ్లలోకి వేస్తూ వేస్తూ అలా ముందుకు రావడం చూసింది సుబ్బక్క. అలా చూడగానే ఒక్కసారిగా ఆమెకు భయం వేసింది. కన్న బిడ్డలు అంటూ ఒడ్డుకు వచ్చేసింది. సుబ్బక్క బిడ్డల్ని కౌగలించుకుని బోరున ఏడ్చేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఇంకా తను ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తున్న తన బిడ్డలను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చి సుబ్బక్క ఓసారి చెరువు వైపు చూసింది, మరోసారి వల వైపు చూసింది, ఇంకొకసారి తన బిడ్డల వైపు చూసింది, ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసింది. చూశాక సత్తువ కొద్దీ చెరువులోనికి బలంగా వల విసిరింది. అలా సుబ్బక్క వల విసరగానే ఆ వల దగ్గరకు ఒక పెద్ద చేప రాబోతుంటే అంతలో ఒక చిన్న చేప పిల్ల ఉండి, అమ్మా నీకేమైనా మతిపోయిందా ఏమిటి, నీకేమైనా పిచ్చెక్కిందా అన్నది ఆ పిల్ల చేప. అమ్మకు అలా అడ్డుపడుతూ అలా అంటూనే అమ్మ చేపకు అడ్డంగా నిలబడుతుంది. నిజంగానే మన అమ్మకు పిచ్చెక్కింది, లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది? 3 రోజుల నుంచి ఈ వల గురించి, అందులో దాక్కున్న ప్రమాదాన్ని గురించి మనందరికీ చెబుతూనే ఉంది. చెప్పి చెప్పి బుర్ర అమ్మకే చెడిపోయి ఉంటుంది. అందుకే తనే స్వయంగా వలలోకి చేరబోతుంది. అందరూ రండి, అమ్మను కాపాడుకుందాం, అమ్మను వెనక్కి లాగుదాం, తీసుకొచ్చేద్దాం అంది మరొక పిల్ల చేప. అమ్మ మమ్మల్ని చేయొద్దు అన్న పని నువ్వెందుకు చేస్తున్నావమ్మ మరి అన్నది మరో చిన్న చేప. ఈ చిన్న చేప అంటే అమ్మ చేపకు మరీ మరీ ఇష్టం. దాన్ని ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది అమ్మ చేప. మరేమీ లేదు కన్నా, మనం 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా, ఆ సుబ్బక్క తన 2 బిడ్డలు ఆ చింత చెట్టు కింద ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. చాలామంది వాళ్ళను చూస్తూ కూడా చూడనట్టే తప్పు
తప్పుకుని పోతూ ఉన్నారు. ఇంతకు ముందు ఆ సుబ్బక్క చెరువులో దిగి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడింది కదా. భగవంతుని దయ వల్ల అలా జరగలేదు అనుకోండి. ఒకవేళ కర్మ గాలిపోయి సుబ్బక్క చనిపోయింది అనుకోండి, ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వారే అయిపోతారు కదా అంటుంది అమ్మ చేప. అవును, అయిపోతే ఏమవుతుంది అన్నది ఓ చిన్న చేప. అలా జరగకుండా ఉండాలంటే సుబ్బక్క బతికి తీరాలి. ఆమె బిడ్డలకు ఆమె తిండి పెట్టుకోవాలి. తిండి దొరకాలి అంటే ఆమె విసిరిన వలకు నేను దొరకాలి. అప్పుడే సుబ్బక్క బిడ్డలు అనాథలు కారు అంటుంది అమ్మ చేప. ఆ సమాధానం విన్న అక్క చేపకు చాలా కోపము చిరాకు వచ్చి, అమ్మ, సుబ్బక్క చనిపోతే ఆ బిడ్డలు అనాథలైపోతారు, బాగానే ఉంది, కానీ మరి నువ్వు చనిపోతే మేము మాత్రం అనాథలం అవ్వమా? చెప్పు అమ్మ, అనాథలు అయిపోమా అంటుంది. మమ్మల్ని అనాథలను చేయకమ్మా అంటూ ఏడుస్తుంది ఆ కూతురు చేప. బిడ్డను దగ్గరకు తీసుకుని మొదట నుదుటి మీద సుతారంగా ముద్దు పెట్టుకుంటుంది ఆ తల్లి చేప. పిచ్చి తల్లి, మనకు మనుషులకు చాలా తేడా ఉందమ్మా. మనుషులు మట్టి కొట్టుకుపోతున్న మనుషులు పట్టించుకోరు. మనం అట్లా కాదమ్మా, మనవి జాలి గుండెలు. మనం బతకాలి అనుకుంటాం, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బతకాలి అనుకుంటాం. అందుకే ఈశ్వరుడు మనకు ఈ ఉత్తమ జన్మని ఇచ్చాడు, వాళ్ళనేమో మనుషులుగానే పుట్టించాడు అన్నది అమ్మ చేప. అలా చెబుతూనే ఆ అమ్మ చేప వలలోకి జొరబడి తను వలలోకి చుట్టుకున్నట్టుగా చిక్కుకున్నట్లుగా వలను అటు ఇటు ఊపుతూ కదిలిస్తూ సుబ్బక్కకు చేప పడింది వలలో అని తెలియజేసేటట్టు సంకేతాలు ఇస్తూ తన ప్రాణాలను వదిలేస్తుంది. ఇక ఆ సుబ్బక్క ఆ వలను తీసుకుని ఆ చేపను అమ్మి తన బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టుకుంటుంది. ఇంకా అంటూ బాబావారు ఇంతటితో ఈ కథ చెప్పడం అయితే ఆపారు ఫ్రెండ్స్. అయితే బిడ్డ, చూసావు కదమ్మా తల్లి, కష్టం అంటే ఎలా ఉంటుందో, కన్నీరు అంటే ఎలా ఉంటుందో, నువ్వు ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో కూడా అర్థమైంది కదూ. ఈ లోకంలో ఎవరు డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఉంది తల్లి. ఇప్పుడు మనుషుల పరిస్థితి ఆ డబ్బు లేక, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది పస్తులు ఉంటున్నారు, ఎంతమంది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, ఎంతమంది చనిపోవాలి అని అనుకుంటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను పస్తులు ఉంచుకుంటున్నారు. నా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఈ బాబా బిడ్డలందరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ఈరోజు నేను నా బిడ్డలందరికీ ఒక అత్యద్భుతమైన కానుకను తీసుకువచ్చాను. బిడ్డ, మీరు ఎప్పుడు కూడా డబ్బు పరంగా, ధన పరంగా ఇబ్బందులు పడకూడదు, కష్టకాలంలో బ్రతకకూడదు. మీరు అలా కన్నీళ్లతో కష్టకాలంతో బ్రతుకుతూ ఉంటే ఈ సాయిని నేను చూస్తూ ఉండగలనా బిడ్డ? అందుకే అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక్క మాటను తీసుకొచ్చానమ్మా. నువ్వు గనుక నేను చెప్పినట్టు నమ్మకంతో, విశ్వాసంతో నేను చెప్పే మాటను ఈరోజు గురువారం రాత్రి చెప్పుకుని నీ ఇంట్లో పడుకున్నావు అంటే తెల్లవారేసరికి నీకు దేనికి లోటు ఉండదు, డబ్బుకు కొరత ఉండదు, సంపదకు కొరత ఉండదు. నీ ఇంట్లో లక్ష్మీమాత సిరుల వర్షం, కనక వర్షం కురిపిస్తుంది. ఆ కనక మహాలక్ష్మి సాక్షాత్తు కుబేరుడే నీ ఇంటికి దిగి వస్తాడు బిడ్డ. ఆపై ఎలాగో నీ సాయి అనుగ్రహం నీకు ఉండనే ఉంది కదా. ఆ మాట ఏంటి అంటే, తల్లి, నువ్వు రాత్రి పడుకునే ముందు ఈ మాట అయితే నువ్వు చెప్పుకుని పడుకో బిడ్డ. నీ ఇంట్లో ధనధాన్యాలకు, సిరి సంపదలకు లోటు అన్నదే లేకుండా చేస్తానమ్మా. నీ ఇంట్లో దరిద్రాన్ని తొలగించేస్తాను, నీ ఇంట్లో పేదరికాన్ని నిర్మూలించేస్తాను. ఆ మాట ఏంటంటే బిడ్డ, ఓం శ్రీ సాయి ధనమాంగళ్యదాయే నమః, ఓం శ్రీ సాయి ధనమాంగళ్యదాయే నమః. ఈ మాటను నువ్వు రాత్రి పడుకునే ముందు నువ్వు ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువగా చెప్పుకోవడానికి, చదువుకోవడానికి ప్రయత్నించు తల్లి. నువ్వు అలా పడుకునే ముందు ఈ మాటను, ఈ మంత్రాన్ని నువ్వు గనక చెప్పుకుని పడుకున్నావు అంటే నీ జీవితం ఎంతలా మారిపోతుందో అది చూసి నీ కళ్ళను నువ్వే నమ్మలేవు.
రేపు ఉదయం లేచేసరికి శుక్రవారం రోజు నుంచి నీ జీవితంలో లక్ష్మీదేవి అద్భుతాలు జరగడం అన్నది మొదలవుతుంది కనుక తప్పకుండా ఈ మంత్రాన్ని, ఈ మాటని నువ్వు పడుకునే ముందు అనుకుని నీ జీవితంలో ఉన్న కష్టాలను, కన్నీళ్లను అన్నింటినీ కూడా తొలగించుకో తల్లి. ఇక మీదట నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో సంతోషం, సుఖం అన్నీ కూడా నీ జీవితంలో ఉంటాయి అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఆ బాబావారైతే అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరికొంతమందికి చేరడం వల్ల వారి జీవితాల్లో కూడా లక్ష్మీ కటాక్షాన్ని మీరు అందజేసిన వారు అవుతారు. ఆ పుణ్యం కూడా మీ ఖాతాలోకి వస్తుంది. మీ అందరికీ కూడా సాయినాథుని కృపతో పాటు ఆ లక్ష్మీదేవి కటాక్షంతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా మనందరము ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.